महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారానికి సంబంధించి 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేజర్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు మాత్రం వచ్చే స్థితిని వదిలి ఇప్పుడు తులారాశి ఆయన ఫ్రెండ్ శుక్రుడితో కలిసి యుతి చెందున్నారు. సో గ్రహస్థితి చూసినట్టయితే మకరంలో గురుడు శని యుతి చెందున్నారు, కన్యలో రవి కుజులు యుతి చెందున్నారు, తులారాశిలో శుక్ర బుధులు యుతి చెందున్నారు. సో ఇలాగా రెండు గ్రహాలుగా మిత్రులతో కలిసి శుక్రుడు బుధుడు రవి కుజులు న్యూట్రల్ ప్లానెట్స్ గురుడు శని కలిసి ఉన్నాయి. ఇక రాహుకేతువు ఉచ్చస్థితిలో వృషభ రాశిలో రాహువు, ఉచ్చస్థితిలో వృశ్చిక రాశిలో కేతువు. మొత్తంగా ఈ విధమైన ఈ జంట గ్రహాల యుతి, ఈ రాహుకేతువుల యొక్క స్థితి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధమైన ఫలితాన్ని ఈ వారం అందించబోతుంది ఏంటి అనేది మనం అన్ని రాశుల వారికి సంబంధించి తెలుసుకుందాం. మేషరాశి వారికి చూస్తే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు మొదటగా మనం చెప్పుకోవాలంటే రవి కుజులు ఇద్దరూ కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క రవి కుజుల యొక్క యుతి మేషరాశి వారికి చక్కగా యోగిస్తూ ఉంది. అలాగే చంద్రుడి యొక్క సంచారం వచ్చి వీరికి 2, 3, 4 స్థానాల మీదుగా ఉంది. మంగళ బుధ గురు ఈ 3 రోజులు కూడా మేషరాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగింది ఈ యొక్క రవి కుజుల యొక్క యుతి ఏదైతే ఉందో వీరికి సంబంధించి ఇక్కడ శత్రు విజయానికి సంబంధించి కానీ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి మీరు ఎటువంటి సమస్యనైనా అధిగమించడానికి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఇక్కడ అంటే డైలీ రొటీన్లో మీరు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా దృఢంగా ఎదుర్కోవడమే కాకుండా అన్నిటి నుంచి కూడా మీరు చక్కగా విజయం వైపు నడిచే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆది సోమ మంగళ బుధ గురువారాలు మనం చూసినట్టయితే ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయిన ఈ యొక్క శుక్ర బుధులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే 2, 3 ఈ 2 కూడా సప్తమ స్థానంలో ఉంటాం. ఈ వారం మొదటి 5 రోజులు కూడా ఎక్కువగా వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు ఇవి ఎక్కువ హైలైటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదన్నా వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఎక్కువగా ఆల్రెడీ మాటలు జరుగుతుంటే కనుక దాని గురించి ఈ యొక్క శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవ్వటం, ముఖ్యంగా సప్తమ స్థానానికి సంబంధించి శుక్రుడు బుధుడు యొక్క యుతి ఉండడం అనేది ఇక్కడ అంటే గతం కంటే వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కొంత స్పీడ్గా ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క మరి బుధుడు కొంతవరకు ఈ యొక్క మేషరాశి వారికి ఆయన పాపగ్రహం అవుతారు. కాబట్టి వ్యాపార భాగస్వామితో కానీ అలాగే మ్యారిటల్ లైఫ్లో జీవిత భాగస్వామితో కానీ కొన్ని విషయాల్లో కొన్ని చిరాకులు అనేవి ఇక్కడ ఉండే ఆస్కారాలు మొదటి 5 రోజులు కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వారాంతంలో శుక్ర శనివారాల్లో మనం చూసినప్పుడు చంద్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం ఇక్కడ వారాంతం శుక్ర శనివారాలు 2 రోజులు కూడా కొంత ఎమోషనల్గా మీరు ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అది ఇదెక్కడ గొడవరా బాబు, ఈ నిజంగా ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు నన్ను నిజంగా ఊపిరాడేయకుండా చేస్తున్నాయి, ఇటు ఇంటి పనే చూడాలా అటు ఉద్యోగ పనే చూడాలా అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది మీలో ఎక్కువగా శుక్ర శనివారాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇంటి విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు కానీ ఉద్యోగపరమైన విషయాలను కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయాలకి మనం సంబంధించి చూసినప్పుడు
వీరికి మేషరాశి వారికి సంబంధించి మనందా చెప్పుకున్నట్టు ఈ రవి కుజుల యొక్క సంచారం ఏదైతే షష్టమ స్థానంలో ఉందో, ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ధనపరమైన విషయాల్లో కూడా ఇక్కడ కొంతవరకు ఏదైనా సరే ధనాధిపతి సప్తమ స్థానంలో ఉండటం, ఎక్కువగా మీ మ్యారిటల్ పార్ట్నర్తో ఉండే సఖ్యత, వ్యాపారంలో అయితే వ్యాపారంలో మీరు ఆచరించే సరళి, వీటిని బట్టే మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి సప్తమంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ కేస్ మీ మ్యారిటల్ పార్ట్నర్తో చక్కగా మంచి సుఖ సంతోషాలు అలాగే అన్యోన్యత బాగుంటే ఫైనాన్షియల్ పొజిషను, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో సరిగా లేని పక్షంలో దీనికి కూడా కొంత ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సేమ్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా. సో ఇక్కడ చూసినప్పుడు వీరికి ముఖ్యంగా ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, ఎందుకో మానసికమైన ఆందోళన ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ధనపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఇంట్లో వాళ్ళతో కలవలేకపోతున్నాం, కలుపుకోలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళందరితో మనం అని ఏదో చిన్న ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు చక్కగా జంట నాగులు ఉన్న చోట కనుక పాలాభిషేకం చేస్తూ ఉంటే ప్రతి మంగళవారం, శనివారం ఈ యొక్క దోషం పోతుంది. రాహుకేతువులు ఇద్దరు కూడా తప్పకుండా మీరు చక్కగా రోజు నవగ్రహ శాంతి మంత్రం రాహుకి కేతువుకి చదువుకుంటే మేషరాశి వారికి అంతా బాగుంటుంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు షష్టమ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు, నవమ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు. అలాగే ఈ వారం వీరికి చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి రాశి నుంచే చంద్రుడి యొక్క సంచారం ఉంది 1, 2, 3 స్థానాల మీదుగా. కాబట్టి ఆది, సోమ, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఇక్కడ మనం చూసినప్పుడు ముఖ్యంగా వీళ్ళకి షష్టమస్థ శుక్రుడు, మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడే షష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ అంటే ముఖ్యంగా ఇది మీ హెల్త్కి సంబంధించి కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు. లగ్నాధిపతే మీకు షష్టమంలో ఉండటం వల్ల ప్రతిదీ కూడా ఒక అవాంతరంగా, అడ్డంకిగా ఇక్కడ మీకు ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ యొక్క షష్టమ స్థానం శుక్రుడిదే అవటం, ఆయన యొక్క ఓన్ హౌసే అవటం వల్ల ఎనీ హెల్త్ ప్రాబ్లం, ఆరోగ్య సమస్య అయినా, శత్రువుకి అంటే ఎనిమీస్కి సంబంధించిన సమస్య అయినా, కన్ఫ్లిక్ట్స్ వివాదాలకి సంబంధించిన విషయం అయినా తప్పకుండా చక్కగా మీరు దాన్ని బ్యాలెన్స్డ్గా సాల్వ్ చేసుకోగలుగుతారు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే 1, 2 అంటే ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు చూసుకుంటే రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అలాగే మీ యొక్క పంచమాధిపతి, లగ్న పంచమాధిపతులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. ఈ వృషభ రాశికి సంబంధించి లగ్నాధిపతి శుక్రుడు, ద్వితీయాధిపతి ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ వారం మొదటి 5 రోజులు కూడా కుటుంబపరమైన విషయాలకి సంబంధించి కొన్ని చర్చలు, ధనపరమైన విషయాలకి సంబంధించి వచ్చే ఆటంకాలు, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల గురించి వీటి విషయాల్లో ఎక్కువగా అబ్స్టెకల్స్, అవరోధాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ లగ్నాధిపతి, పంచమాధిపతి ఇద్దరు షష్టమ స్థానంలో ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి మొదటి 5 రోజులు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని అంటే మీ సెల్ఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని, ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని, సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ధనపరమైన, కుటుంబపరమైన ప్రాబ్లమ్స్కి సంబంధించి మీరు అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అధిగమించగలరా లేదా అంటే శుక్రుడు, బుధుడు ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి వస్తాయి. వీటిలన్నిటినీ అంటే మామూలుగా సజావుగా జరిగిపోతే పర్వాలా, వారం ప్రతిదీ కూడా దేనో దాన్ని ట్రబుల్ షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా వారాంతంలో శుక్ర, శనివారాలు మనం చూసినప్పుడు ఇక్కడ చంద్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం జరుగుతుంది. తృతీయంలో
గురుడు శని ఇద్దరు కూడా వక్రించున్నారు. కాబట్టి కొన్ని లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ చేద్దామా వద్దా అనే ఒక డౌట్ అనేది మీలో ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ ఇండికేటింగ్ సమ్ లాంగ్ ఆర్ షార్ట్ జర్నీస్ ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ తృతీయ స్థానానికి సంబంధించి రైటర్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు పబ్లికేషన్ చేసే వాటి విషయాల్లో కొన్ని ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి వాటిని ట్రబుల్ షూట్ చేసుకోవడం, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక సో ప్రజెంట్ అయితే దానిలో మీకు కూడా కొన్ని ఇంకా ఏవో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అంటే కొత్తగా మీరు ఎన్నో విషయాలని నేర్చుకునే ఆస్కారాలు అనేవి ఈ ట్రాన్సిట్లు కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాలు ఈ 2 రోజులు కూడా మనం చూస్తే కనుక ఇక్కడ ఎక్కువ హ్యాండ్స్తో వర్క్ చేయటం కానీ, ఎక్కువ కమ్యూనికేషన్ యూస్ చేయడం కానీ, ఎక్కువ రైటింగ్స్ కానీ, జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఇక్కడ ఫైనాన్షియల్గా విషయానికి వస్తే కనుక ఈ యొక్క బుధుడు షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి వివాదపరమైన శత్రుపరమైన విషయాలను అధిగమించడం ద్వారా మాత్రమే మీకు ధనం వచ్చే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో వృషభ రాశి వారికి మనం మొదటే చెప్పుకున్నట్టు మీ లగ్నాధిపతి రాశ్యాధిపతి శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్ర నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎక్కువ చేసుకోవటం, శుక్రవారం పూట మహాలక్ష్మి చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవటం, మల్లెపూల మాలతో శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించటం, ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు వృషభ రాశి వారికి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి శుక్రుడు పంచమంలో, కేతువు షష్టమంలో యోగిస్తున్నారు. అదేవిధంగా 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఇక్కడ లగ్నాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు బుధుడు ఇద్దరు పంచమ స్థానంలో కలిశారు. సో ఈ యొక్క వారం ఆది సోమ మంగళ బుధ గురు ఈ యొక్క 5 రోజులు కూడా ఒక మంచి క్రియేటివిటీకి, మంచి క్రియేటివిటీ థాట్స్కి, మీ సంతానానికి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్కి, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి, మీ సంతానం గురించి, మీ అభివృద్ధికి అవసరమైన అంటే ఉద్యోగంలో చేసేవాళ్ళైతే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్సో, స్కిల్సో, క్రియేటివిటీయో దానికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువగా చక్కగా మంచి ఆలోచనలు అనేవి చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశికి అష్టమంలో గురుడు శని నడుస్తున్నారు ప్రజెంట్. వారాంతంలో వచ్చేసరికి శుక్ర శనివారంలో చంద్రుడు కూడా ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్సో లేకపోతే సడన్ జర్నీసో, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఏమన్నా పేమెంట్సో శుక్ర శనివారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ అలాగే చతుర్థ స్థానంలో కూడా రవి కుజులు ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితుల్లో ఇంటి మధ్య ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా ఎవరిని కదిలించినా వాళ్ళ పనిలో వాళ్ళు స్పీడ్గా, వాళ్ళ పనిలో వాళ్ళు ఏంటమ్మా కదిలిస్తావు, నా పని నేను చేసుకుంటుంటే, ఎవరికి వాళ్ళు బిజీ. సో ఈ విధమైన కండిషన్స్లో ముఖ్యంగా మొదటి 5 రోజులు కూడా ఈ వారం లగ్న పంచమాధిపతులు ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ అంటే లెస్ ఫోకసింగ్ ఆన్ జాబ్, అంటే ఇంటికి జాబ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఇంట్లో ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. పైగా వర్క్ ఫ్రమ్ హోము పిల్లలకి అవటము, లేకపోతే పిల్లలకి కూడా ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్ అవడము, పేరెంట్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అవడము, అందరూ ఇంట్లోనే ఉండటము, అందరికీ ఒకేసారి పని రావటం, ఇలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి. దీనికి తగ్గట్టు అష్టమంలో శని, అలాగే గురుడు కూడా ఇప్పుడు ఇన్ని
అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత తక్కువ ఉన్నా, ఒక పక్కన ఇక్కడ ఏవో అన్సర్టనిటీ, ప్రతికూలంగా ఏవో పరిస్థితులు మారుతూ ఉన్నా, లగ్న పంచమాధిపతులు బుధుడు శుక్రుడు కలిసి ఉండటం వల్ల మీ యొక్క ఆలోచనలతో, ఆలోచన సరళితో, మీదైన నైపుణ్యంతో ప్రతి ప్రాబ్లంని మీరు చక్కగా ఎలాగ మనం ఎదుర్కోవాలి అని మంచిగా ఆలోచించుకుని ముందుకు వెళ్తారు. సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎలాగా ట్రబుల్ షూట్ చేసుకోవాలని ఆలోచించే తీరు చాలా అవసరం. అది మీకు ఇక్కడ ఉంది. ఇన్నున్న మొదటి 5 రోజులు చక్కగా ప్రశాంతంగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. శుక్ర శనివారాల్లో మాత్రమే కొంత ఈ యొక్క ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో ఏవో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్స్ కానీ, ఎక్స్పెండిచర్స్ కానీ, లేకపోతే కొన్ని ఆల్రెడీ జరుగుతూ అవుతాయి కదా, హెల్త్కి సంబంధించి కావచ్చు, కొన్ని విషయాల్లో వాటి విషయాలకి సంబంధించి మళ్ళీ ఆలోచనలు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా మిథున రాశి వారికి చదువుకునే స్టూడెంట్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు ఏం చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళకి ఫైనాన్స్తో, బయట ప్రాబ్లమ్స్తో వాళ్ళకి సంబంధం లేదు, పేరెంట్స్ చూసుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి బాగానే ఉంది. అలాగే ధనపరమైన విషయాల్లో కూడా చూసినప్పుడు కొన్ని వారసత్వ ఆస్తులకి, ఇన్హెరిటెన్స్కి, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్కి, జాయింట్ అకౌంట్స్కి కూడా ఇది కొంత పాజిటివ్ కాలం అనే చెప్పచ్చు. అంతా కూడా మనం నెగిటివ్ అనుకోవడానికి లేదు. ఇక్కడ మిథున రాశి వారికి అష్టమంలో గురుశనులు ఉన్నారు మనం చెప్పుకున్నట్టు. కాబట్టి ఈ గురుడికి, ఆ శనికి తప్పకుండా మిథున రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు నిత్యం గురుకి గురు నవగ్రహ శాంతి మంత్రం, శనికి శని నవగ్రహ శాంతి మంత్రం జపించుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఏదైతే ఈ అష్టమ శని ఉందో చక్కగా ఒకసారి శనికి హోమం చేయించుకుంటే చాలా బెటర్. సో ఇన్ కేస్ అందరూ మరి ఆర్థికంగా అంత ఇది లేనప్పుడు కనీసం నిత్యం ఈ యొక్క శని నీలాంజన సమాభాసం మంత్రం చదువుకోవటం, గురువారం మీరు గురువుగా కొలిచే ఆలయంలో చక్కగా అక్కడ రొట్టెలు ఏదన్నా నైవేద్యంగా పెట్టడం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, రోజు గురుడికి శనికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, ఇలా చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో రాహు, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. ఇంకా వీరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తృతీయస్థ రవి కుజులు అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని ఇస్తున్నారు. ఎటువంటి పనినైనా సాధించగలుగుతారు ఈ సమయంలో. చతుర్థంలో బుధ శుక్రులు, ఇక్కడ మనం వీరికి చూసినప్పుడు లాభాధిపతి, అదేవిధంగా తృతీయాధిపతి బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా కలిసి చతుర్థ స్థానంలో ఉన్నారు. ఏదైనా కూడా గోచార రీత్యా బుధుడు శుక్రుడు ఇద్దరు చతుర్థంలో అనుకూలిస్తారు. కాబట్టి వాహన సౌఖ్యం, మంచి కంఫర్టు, రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళకి ఇది చక్కగా చాలా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. అలాగే అమ్మగారికి సపోర్ట్ బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఈ యొక్క లాభాధిపతి అయిన శుక్రుడే చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ప్రాపర్టీస్ రీత్యా కానీ, వెహికల్ రీత్యా కానీ, ఎల్డర్ బ్రదర్, పెద్ద అన్నయ్య, పెద్ద అక్క ద్వారా కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ ఇక్కడ మీకు కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ రీత్యా కూడా లాభాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల భూమికి సంబంధించిన విషయాల్లో లాభకరమైన పరిణామాలు, వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని లాభకరమైన పరిణామాలు అనేవి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి చూసినప్పుడు 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం, ఆది సోమ శుక్ర శని 4 రోజులు చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. వెరసి మొత్తంగా 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో ఫికిల్ మైండెడ్ వద్దు.
ఏ సబ్జెక్ట్ మీకు కావాలనుకుంటారో, ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టమో దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి, దాని మీదే మీ యొక్క అభిరుచి మీదే మీరు వెళ్ళండి. ఫికిల్ మైండెడ్ లేకుండా ఉంటే చక్కగా రవి కుజులు తృతీయంలో ఉన్నందువల్ల బాగా మంచి ఎఫర్ట్ పెడతారు, మంచిగా కృషి చేస్తారు. వివాహ శుభకార్యాలకి సంబంధించి కూడా గురుడు మరొకసారి సప్తమ స్థానంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తారు. ఆ సంబంధం గురించి ఏం చేద్దాం అని గతంలో వచ్చిన సంబంధాల గురించి మళ్ళీ ఒకసారి చర్చించుకోవడం అంటే జరుగుతుంటుంది. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ధైర్యం, సాహసం, పరాక్రమం, అవి ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కావాల్సింది మానసిక ప్రశాంతత, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకేం కావాలి? లాభంలో రాహు, సరే ఏదో కొద్ది గొప్ప వ్యాపారం చేసామంటే ఎవడన్నా ప్రాఫిట్ కావాలనుకుంటాడు. కాబట్టి ఎటు చూసినా కూడా కర్కాటక రాశి వారికి చక్కగా ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీరికి మనం చెప్పుకున్నట్టు పంచమ స్థానంలో ఉన్న కేతువు వల్లే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, షేర్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ ఏవో ఫికిల్ మైండెడ్ ఆలోచనలు అవి లేకుండా జ్ఞానపరంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలా కూడా కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ యొక్క పంచమస్థిత కేతువుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సంతానపరమైన విషయాలు బాగుంటాయి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎటు పోవు, షేర్స్ కూడా బాగుంటాయి, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. సింహరాశి వారికి చూస్తే కనుక మనకి తృతీయ స్థానంలో ఇక్కడ వీరికి శుక్రుడు యోగిస్తున్నాడు, షష్టమంలో శని యోగిస్తున్నాడు, దశమంలో రాహు యోగిస్తున్నాడు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తృతీయస్థ శుక్రుడు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పని మీరు కానిచ్చుకోవడానికి, మీ పని మీరు అవగొట్టుకోవడానికి, మీ పని మీరు ఎందుకులే గొడవ అనుకుని చేసుకుని వెళ్ళిపోవడానికి చక్కగా ఎవ్వరితో ఏ గొడవ లేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇక షష్టమంలో శని అంటారా, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే గతంలో వచ్చిన కొన్ని వివాదపరమైన విషయాలు మళ్ళీ మీ ముందుకు వస్తుంటే వాటికి సంబంధించి ఏం చేద్దామని మీరు ఆలోచనలు, ప్రణాళికలు చేస్తుండొచ్చు. ఒక పక్కనేమో దశమంలో రాహు, ఉద్యోగంలో మనం ఇక్కడే ఉందామా, ఎక్కడికన్నా వెళ్ళిపోదామా, ఇంకోటి ఏదన్నా చూద్దామా, ఫీల్డే మారిపోదామా అనుకుని ఏవో డిఫరెంట్ ఆలోచనలు కలిగిస్తూ ఉన్నారు. సింహరాశి వారికి ఇక్కడ మనం చూసినప్పుడు 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు చక్కగా 5 రోజులు యోగిస్తుంది. వారం మొదటి 5 రోజులు కూడా ఆ దశమ లాభాధిపతులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయ స్థానంలో చక్కగా దశమ లాభాధిపతులు ఇద్దరు కూడా మీకు తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి తృతీయంలో ఉన్నారు, అలాగే లాభాధిపతి తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొన్ని మీకు షార్ట్ జర్నీస్ వల్ల, కొన్ని జర్నీస్ వల్ల కానీ కొంత లాభం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని రైటింగ్స్ వల్ల కానీ, కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పచ్చు ఫర్ గెట్టింగ్ సమ్ ప్రాఫిట్, కొన్ని ప్రాఫిట్స్ని అందుకోవడానికి. ఈ మొదటి 5 రోజుల్లో తప్పకుండా మీరు కొన్ని చిన్న ప్రయాణాలు చేసే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమ లాభాధిపతులు ఇద్దరు తృతీయంలో ఉన్నారు. బట్ ప్రాఫిట్ గురించి కానీ వీటి గురించి ఎక్కువగా మీరు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అంటే దేని గురించైనా మీరు వివరించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలాగే దశమాధిపతి తృతీయంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగరీత్యా కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు. ఉద్యోగరీత్యా మీ కమ్యూనికేషన్ ఎక్కువ కమ్యూనికేటింగ్కే మీరు ఎక్కువగా ఈ 5 రోజులు కూడా వెచ్చించాల్సి రావచ్చు. కాబట్టి దశమ లాభాధిపతులు ఇద్దరు తృతీయంలో ఉన్నారు కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్ పెడితే, ఎంత కృషి చేస్తే, ఎంత మీ స్కిల్ని ఉపయోగిస్తే అంత ప్రాఫిట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతం శుక్ర శనివారాల్లో వస్తే మాత్రం చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్ర శనివారాల్లో కొన్ని
లోన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వివాదపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి కొన్ని మెంటల్ స్ట్రెస్ని మీరు ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సమ్ ఎక్స్పెండిచర్ కూడా, కొన్ని ఖర్చులు కూడా అవుతాయేమో, ఖర్చు చేయాల్సి వస్తుందేమో అనే కొన్ని ఆలోచనలు మీకు ఇక్కడ కొంత స్ట్రెస్ని కలగజేస్తాయి. అలాంటి పరిణామాలు ఉన్నాయి శుక్ర శనివారాల్లో మాత్రం. సో కాబట్టి సింహరాశి వారికి ఇక్కడ మనం చూసినప్పుడు షష్టమస్థ గురువు మొన్నటి వరకు ఓకే అనుకున్న హెల్త్ కొంత మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లం ఇంకో రూపంలో ఏదన్నా ఇబ్బంది పెట్టే ఆస్కారం కానీ, సో గతంలో అయిపోయింది అనుకున్న వివాదం మళ్ళీ ముందుకు రావటం కానీ, కొన్ని విషయాల్లో మళ్ళీ మీరు మొదటికి రావటం, మళ్ళీ వాటిని మీరు వాటికి సంబంధించి ట్రబుల్ షూట్ చేయాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి సింహరాశి వారికి ఈ గురుబలం లేదు కాబట్టి ప్రజెంట్ కొంత వ్యతిరేకత అనేది ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దేవానాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి రోజు. అలాగే గురువుగా కొలిచే ఆ దేవుని ఆలయానికి వెళ్ళండి గురువారం పూట. అక్కడ శనగలు లేకపోతే చపాతీలు లాంటివి అక్కడ నైవేద్యంగా పెట్టి పంచండి, చాలా మంచి జరుగుతుంది. ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, పంచమంలో గురుడు. సో ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. మనం మొదటే చెప్పుకున్నట్టు 9, 10, 11 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం. ఆ నవమ దశమాధిపతులు ఎవరు? శుక్రుడు, మీ లగ్నాధిపతి, దశమాధిపతి అని బుధుడు, నవమ దశమాధిపతులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. సరే, బుధ శుక్రులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్, హెల్దీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణానికి, ధనపరమైన విషయాలకి, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి మాత్రం ఇక్కడ ఈ కండిషను చాలా వరకు మీకు ఫేవర్ చేసే విధంగా ఉంది. కాబట్టి బుధ శుక్రులు ఇద్దరూ కూడా మీకు ధనస్థానంలో మొదటి 5 రోజులు ఉండటం వల్ల నవమాధిపతి ఫాదర్ పిత్రార్జితం కావచ్చు, ఫాదర్ సపోర్ట్ చేయడం వల్ల కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు చేస్తున్న జాబ్, సైడ్గా ఏదైనా జాబ్ చేస్తున్నట్టయితే దాని పరంగా కావచ్చు. దశమాధిపతి కూడా ధనస్థానంలో ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. ఉద్యోగపరంగా కూడా మీకు చక్కగా ఇక్కడ ఫైనాన్షియల్గా కొంత మంచి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈలోపే మనకి పంచమ స్థానంలో గురుడు ఉన్నారు. సో కాబట్టి శాలరీ హైక్స్కి కొంత మనం ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ చేసుకునే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే వారాంతం శుక్ర శనివారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అక్కడ మనకి పంచమంలో గురుడు శని వక్రించున్నారు. గురువు గారు మరొకసారి పంచమ స్థానంలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ మీ క్రియేటివిటీకి తగ్గట్టు శాలరీలో మీకు జాబ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన హైకో లేకపోతే అప్రైజ్లో దేనికన్నా సంబంధించిన విషయాలు వాటికి సంబంధించి మళ్ళీ మీరు జాబ్ చేసే చోట అది వాళ్ళు రీథింకింగ్ చేయటం. సో పంచమ స్థానానికి సంబంధించి అంటే సంతానపరమైన విషయాలకి మళ్ళీ మంచి అనుకూలమైన సమయం. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కూడా ఇది మంచి అనుకూలమైన సమయం. జాబులో మీరు చేసే వృత్తిలో, ప్రొఫెషనల్లో మీ క్రియేటివిటీని మరి ఒక ధోరణితో, మరి ఒక ఆలోచనతో కొత్తగా వినూత్నంగా మళ్ళీ మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఇన్ని వేరియేషన్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి.
ఏదైనా బుధ శుక్రులు ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉండటం, చంద్రుడు కూడా లాభస్థాన సంచారం వారాంతంలో, గురుడు కూడా పంచమ స్థితిలో ఉంటాం. ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ రీత్యా కూడా ధనపరంగా కొంత మీకు కలిసి వచ్చే ఆస్కారాలే కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ యొక్క స్థితిలో మనం చూసినప్పుడు కన్యా రాశి వారికి రాశిలో రవి కుజులు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు. కుజుడు వచ్చి పాపగ్రహం, రవి వచ్చి ఇంకో పాపగ్రహం, వ్యయాధిపతి. అష్టమాధిపతి వ్యయాధిపతి ఇద్దరు వచ్చి రాశిలో కూర్చున్నారు నెత్తి మీద. బుర్ర మాత్రం హీట్ ఎక్కిపోద్ది, తలకాయ నొప్పి వచ్చేస్తుంటుంది. సో ఈ రెండు విషయాలని కన్యా రాశి వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా బాడీలో హీట్ పెరగకుండా ఎక్కువ కొంచెం వాటర్ తీసుకుంటూ నీరు తాగుతూ అగ్రెసివ్గా, ఎక్కువ మోస్ట్ ర్యాష్గా, అగ్రెసివ్గా, కోపంతో ఆవేశంతో ఏ పని చేయకుండా కూల్గా ఆలోచిస్తే ఈ రవికుజులు మళ్ళీ సప్తమ స్థానాన్ని చూస్తారు. కాబట్టి అటు మ్యారిటల్ లైఫ్లో కానీ, మీ క్లోజ్ రిలేషన్స్లో కానీ, కోవర్కర్స్తో కానీ ఎవరితో కూడా విభేదాలు అనేవి రాకుండా ఉంటాయి. అంటే విభేదాలు అంటే డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్, ఈ రెండు విషయాల వల్ల కొంత మీ ఎదుటి వాళ్ళతో డిఫికల్ట్ ఎదుర్కోవటం అనేది. మిగతా అంతా బాగుంది. ఈ కన్యారాశి వాళ్ళకి రవి కుజులు రాశిలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువగా మీ మనసును చల్లబరుచుకోవడం, బాడీని చల్లబరుచుకోవడం, ఆవేశము కోపం అనేది రాకుండా చూసుకోవటం, ఈగో డామినేటింగ్ నేచర్ లేకుండా చూసుకోవటం, హెల్త్కి మోర్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. హెల్త్ గురించి కొంత ఖర్చులయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా. సో కాబట్టి పొద్దున్నే లేచి కొంచెం ధ్యానం చేయండి. ఒక 20 నిమిషాల పాటు మీ మైండ్ని మీరు ఆధీనంలో పెట్టుకుని మైండ్ని కూల్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రవి కుజులు ఇద్దరికీ కూడా నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఒక అరగంట పాటు చక్కగా మీరు ధ్యానం చేసుకోండి, అంతా బాగుంటుంది. ఇక తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి మనం చూసినప్పుడు రాశ్యాధిపతి లగ్నాధిపతి అయిన శుక్రుని యొక్క బలం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇక ఈ నవగ్రహాల్లో 8 గ్రహాల యొక్క అనుకూలత అనేది లోపించింది. ఒక పక్క అర్ధాష్టమంలో గురుడు శని, అర్ధాష్టమ శని, ఇంకో పక్క వ్యయంలో రవి కుజుడు లాంటి ఈ యొక్క హాట్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్. అయితే ఈ వారం వీరికి చూసినప్పుడు తులారాశి వారికి సంబంధించి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక్కడ 8, 9, 10 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం, అష్టమాధిపతి వ్యయాధిపతి శుక్రుడు బుధుడు అవటం, అలాగే ఈ యొక్క రాశికి లగ్నానికి శుభులైన శుక్రుడు బుధుడు కూడా లగ్న నవమాధిపతులు అవటం. సో కాబట్టి చాలా వరకు కూడా యావరేజ్గా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురైనప్పటికీ ఈ వారం మీకు యావరేజ్గా ముందుకు వెళ్ళిపోయే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మొన్నటి వరకు వ్యయంలో ఉన్న ఈ బుధుడు ఆ వ్యయ స్థానాన్ని వదిలిపెట్టి కనీసం రాశిలో కన్నా వచ్చి ఆ యొక్క మిత్రుడు శుక్రుడితో యుతి చెందటం. కాబట్టి లగ్నాధిపతి నవమాధిపతి యొక్క రాశులు సంచారం ఏదైతే ఉందో కొంతవరకు అదృష్టానికి సంబంధించిన విషయాలు, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాలు, ఫాదర్కి సంబంధించిన విషయాలు, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు, ఇది కేంద్ర స్థానంలో యొక్క బుధుడి యొక్క సంచారం వల్ల ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్నే ఇస్తాయి. ఇక ఆ యొక్క సప్తమాధిపతి కుజుడు కానివ్వచ్చు, లాభాధిపతి రవి కానివ్వచ్చు, వీళ్ళిద్దరూ వెరసి వ్యయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో లాభాల గురించి అంతగా ఆలోచించాల్సిన సమయం ఇక్కడ మీకు అంటే రిజల్ట్స్ అనేవి, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి, అనుకూలతలు అనేవి కొంత తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది కొంత ఆలోచించదగిన విషయం. అదేవిధంగా కుటుంబాధిపతి సప్తమాధిపతి వ్యయ స్థానంలో ఉన్న కారణంగా కుటుంబ రీత్యా కావచ్చు, మీ మ్యారిటల్ పార్ట్నర్ రీత్యా కావచ్చు,
సో ఇక్కడ అంటే కుటుంబానికి సంబంధించి ఇక్కడ అండ్ మ్యారిటల్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలకి ఏవో కొన్ని ఎక్స్పెండిచర్స్ ఖర్చులు అయ్యే ఆస్కారాలు, వచ్చిన ప్రాఫిట్స్ని కూడా కొంత ఖర్చు చేయాల్సిన అవసరం రావటం అనేది తులారాశి వారికి ముఖ్యంగా కనిపిస్తున్న విషయం. అలాగే అర్ధాష్టమంలో ఇక్కడ శని దోషంతో పాటు గురుదోషం కూడా తయారయ్యింది. వారాంతంలో శుక్ర శనివారాల్లో ఇక్కడ మనం చూసినప్పుడు ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి ఎన్నో డొమెస్టికల్ ఫ్రంట్లో గృహపరమైన బాధ్యతలను అధిగమించుకుంటూ కష్టం మీద మీరు ఉద్యోగం చేయాల్సిన ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆది సోమ వారాలు అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఇక్కడ చంద్రబలం దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం. చంద్రబలం అనేది అత్యంత ప్రాధాన్యం. ఆది సోమవారాల్లో టెన్షన్, మెంటల్ స్ట్రెస్, ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం, ఆరోగ్యపరమైన విషయాల గురించి కావచ్చు, కొన్ని విషయాల గురించి కావచ్చు, ఆలోచనలు అనేవి అధికమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. చంద్రబలం కనుక లోపిస్తే మీరు ఇక్కడ కాన్ఫిడెన్స్ని కోల్పోతారు. కాబట్టి చంద్రుడిని మాత్రం వదిలిపెట్టద్దు. శుక్ర శనివారాలు కొంత వారాంతానికి వచ్చేపాటికి పరిస్థితులు అనేవి ఇక్కడ చక్కబడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ కాలం ఇలాగే ఉండదు. తులారాశి వాళ్ళకి ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది అనుకుని మీరు ఏ విధమైన భావానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. ట్రాన్సిట్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు ఇలాగే ఉండదు. సో ఇప్పుడు బాగోలేదంటే తర్వాత బాగుంటుందనే అర్థం, గుర్తుపెట్టుకో. కాబట్టి తులారాశి వారికి నవగ్రహ ఆరాధన, ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, రోజు శివాలయ దర్శనం మస్ట్ అండ్ షుడ్గా. మీరు అసలు ముందు బయటికి అడుగు పెట్టారంటే డైరెక్ట్ శివాలయానికి వెళ్ళి అక్కడికన్నా వెళ్ళాలి. కనీసం అట్లీస్ట్ ఇంట్లో శివుణ్ణన్నా దర్శించుకొని ఓం నమ శివాయ అనుకుంటున్నా బయటికి వెళ్తే మీలో విల్ పవర్, ధైర్యం, సాహసం, దేన్నైనా జయించగలననే ఒక సంకల్పం మీలో ఉంటాయి. ఇవి మాత్రం మర్చిపోవద్దు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వీరికి తృతీయంలో శని, లాభంలో రవి, లాభంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది సోమవారాలు అనుకూలంగా ఉంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి మనం చూసినప్పుడు సప్తమ, అష్టమ స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం మొదటి 5 రోజులు కూడా. ఆ యొక్క సప్తమాధిపతి లాభాధిపతి అయినా బుధ శుక్రులు ఇద్దరూ కూడా వీరికి వ్యయ స్థానంలో ఉన్నారు. దూరపు సంబంధాలు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకంటూ కొన్ని కోరికలు అనొచ్చు, లేకపోతే ఏదన్నా కోరిక పుట్టచ్చు. వాటి గురించి ఈ వారం కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయిన కుజుడు వీళ్ళకి లాభంలో ఉండటం, అదేవిధంగా దశమాధిపతి అయిన రవి కూడా లాభంలో ఉండటం, లగ్నాధిపతి దశమాధిపతితో కలిసి లాభస్థానంలో ఉండటం. సో ఇంకేం కావాలి? సో మిగతా కండిషన్స్ ఎలా అయినా నడవనివ్వండి, కానీ ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించి, మీరు చేసే పనులకి సంబంధించి, కర్మస్థానానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చక్కగా రవికుజుల యొక్క కలయిక లాభస్థానంలో నడవటం వల్ల వ్యావహారిక జయం, ఆరోగ్య అభివృద్ధి, ఉద్యోగంలో మంచి ప్రాఫిటబుల్ టైం, హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ అన్నిటికంటే ఇంకేం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. దానికంటే పెద్ద భాగ్యమే ఉంది. వారాంతానికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అలాగే తృతీయంలో గురుడు, శని వక్రించి ఉన్నారు. శుక్ర శనివారాల్లో కొన్ని ప్రయాణాలు చేద్దామా వద్దా అని చివరికి ఆ ప్రయాణం చేసేదాకా కూడా అసలు ఆ స్ట్రెస్కి చెప్పలేం.
ఒకవేళ వెళ్ళిన ప్రయాణంలో కూడా ఆ స్ట్రెస్ అలాగే ఉంటుంది. అంటే ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు శుక్ర శనివారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ సిబ్లింగ్స్ తోబుట్టువుల గురించి కావచ్చు, రిలేటివ్స్ గురించి కావచ్చు, ఫ్రెండ్స్ గురించి కావచ్చు, షార్ట్ జర్నీస్లో మీకు ఎదురయ్యే స్ట్రెస్ గురించి కావచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ బుధుడి యొక్క స్థితి, అష్టమాధిపతి అనే బుధుడు వ్యయ స్థాన సంచారంలో ఉన్నారు. హెల్త్ పరంగా కొన్ని ఖర్చులు, కొంత ఖర్చునే కావచ్చు, లేకపోతే ఈ 8th హౌస్ లార్డ్ ఈయన 12th హౌస్లో ఉండటం వల్ల సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఆర్ సమ్ ఏదైనా. సో గివ్ డొనేషన్. ఏదైనా సరే బుధవారం పూట విఘ్ననాయకుడు వినాయకుడిని ఆరాధించండి. బుధవారం పూట ఏదో డొనేట్ చేయండి. అటు పంతులు గారికి కావచ్చు, లేకపోతే బయట ఎవరికైనా అత్యవసరంలో సాయం కావాల్సిన వాళ్ళకి చేయొచ్చు. అలాగే కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట మమ లగ్నాత్ మమ రాశ్యాత్ వ్యయస్థాన ఉపస్థిత బుధగ్రహ దోష నివారణార్థం అనుకుని చెప్పి ఆ పెసలు, ఆ యొక్క గ్రీన్ క్లాత్ ఇస్తే వృశ్చిక రాశి వారికి నెగిటివ్గా ఎందుకు ఖర్చు చేసుకోవటం, దేన్నైనా పాజిటివ్ చేసుకునే తత్వమే ఆస్ట్రాలజీ మనకి ఇచ్చింది. ఈ విధంగా వెళ్తే బాగుంటుంది. సో అదేవిధంగా వీళ్ళకి వృశ్చిక రాశి వారికి చూసినప్పుడు కొంత ఎక్కువగా మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్స్, ఎక్కువ కృషి చేయటం, అన్నీ మీరు చేస్తే కానీ ఆ పని అవ్వనట్టు మీతోనే లింకులు ఉంటాయి అన్ని పనులకి. ఆ విధంగా ఇక్కడ గురుశనులు 3వ స్థానంలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఆ విషయం ప్రతిదానికి కూడా మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు చదివిందే మళ్ళీ చదవాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎక్కువసేపు చదివితే కానీ గుర్తు ఉండని పరిస్థితి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి 7వ అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఏదైనా వ్యయాధిపతి వ్యయంలో ఉన్నారు కాబట్టి ఫారెన్ ట్రావెల్కి ఆలోచించే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. అబ్రాడ్కి ఆలోచిస్తున్న సంబంధాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. సో మనం చెప్పినట్టు ఇందాక వృశ్చిక రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేయండి. ఆ రోజు బుధవారం పూట డొనేషన్ చేయండి, మంచిది. ఇక ధనుసు రాశి చూద్దాం. ధనుసు రాశి వారికి 2వ గురుడు, 6వ రాహువు, 10వ రవి, 10వ కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. అమ్మో చెప్పి నాకు ఆయాసం వస్తుంది. 6 గ్రహాలు. అలాగే చంద్రుడి యొక్క సంచారం 6, 7, 8 స్థానాల్లో ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు చంద్రబలం కూడా సూపరు, అనుకూలం. మొత్తంగా ధనుసు రాశి వారికి గురు, రాహు, రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైన సమయం. ధనుసు రాశి వారు ఎప్పటి నుంచో ఏదైనా విషయం గురించి వీళ్ళు కలలు కంటూ ఉన్నా, ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నా, అది వీళ్ళకి 100% మీరు ఏదైతే పని అవ్వాలనుకుంటున్నారో ఆ పని మీద మీరు సంకల్పం పెడితే ఈ వారం అయిపోయే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. 6వ, 7వ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం మొదటి 5 రోజులు కూడా సూపర్గా ఉంది. ఆ యొక్క 6వ శుక్రుడు, అలాగే 7వ ఇటు 10వ 10వ లాభాధిపతి బుధ శుక్రులు ఇద్దరూ లాభస్థానంలో కలిసి ఉన్నారు. సుమి ధనుసు రాశి వాళ్ళకి లాభాధిపతి శుక్రుడే, 10వ బుధుడే, ఇద్దరు కూడా మిత్రులు. చక్కగా 10వ లాభాధిపతులు కలిసి ఉండటం అంటే ఉద్యోగ విషయాలకు సంబంధించిన విషయాల్లో లాభకరమైన పరిణామం. మొన్నటి వరకు మీకు అనుకూలించిన విషయాలుంటే, అరే శాలరీ పెరిగితే బాగుండేది, నేను మా బాస్తో చెప్దాం అనుకుంటున్నాను, దీని గురించి ఏమంటాడో ఏంటో అనుకున్న వాళ్ళు అసలు ఆలోచించద్దు. ఇప్పుడు మీతోనే వాళ్ళకి అవసరం. రవి కుజులు ఇద్దరూ 10వ స్థానంలో ఉన్నారు. అక్కడ ఉద్యోగంలో మీరు కీ రోల్గా ప్లే చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 10వ మిత్రుడు బుధుడు కలుస్తున్నాడు, లాభాధిపతి. నాకు ఈ చిన్న పని చేసి పెట్టబ్బా ప్లీజ్ అన్నాం అనుకోండి, వెంటనే ఆ పని చేయడానికి కూడా రెడీగా ఉంటారు జనాలు. కాబట్టి మీ నెట్వర్క్ సర్కిల్తో, ఫ్రెండ్ సర్కిల్తో, గ్రూప్ యాక్టివిటీస్లో, ఉద్యోగంలో అన్నిట్లో కూడా చక్కగా ఇక్కడ మీకు సపోర్ట్ అనేది పెరుగుతుంది. అంతా బాగుంది.
ఆ సప్తమాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాల గురించి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కలయిక వల్ల, బుధుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల మ్యాచ్ మీకు వచ్చే వివాహ సంబంధము బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు పిల్లలకి ఆ యొక్క పంచమాధిపతి కుజుడే ఇక్కడ నవమాధిపతి రవితో కలిసి దశమ స్థానంలో ఉన్నాడు. రఫ్ ఆడిస్తారు. ధనస్సు రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఈ టైంలో రఫ్ ఆడిస్తారు. పంచమాధిపతి నవమాధిపతి కలిసి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి అత్యంత అనుకూలంగా మీరు ముందుకు వెళ్తారు. చక్కగా రవి కుజుల ఈ బలం దశమ స్థానంలో దిగ్బలాన్ని కలిగి ఉండటం వల్ల మంచి కాన్ఫిడెంట్గా రాస్తారు. ఏ ఎగ్జామ్ అయినా సరే, దేనైనా సరే. కాబట్టి ఎడ్యుకేషన్, వ్యాపారం, ఉద్యోగం, వ్యాపారంలో ప్రాఫిట్, ఏ విషయంగా చూసినా అంతా బాగుంది. కాకపోతే శుక్ర శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుడు యాజ్ ఇట్ ఈజ్గా మెంటల్ స్ట్రెస్, ఏదో కొన్ని విషయాల గురించి ఆలోచనలు, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి సంబంధించి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గురుడు శని మళ్ళీ వక్రించి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నా, ఇక్కడ గురుడు ద్వితీయంలో సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి ధనపరమైన విషయాల్లో కూడా మీకు కలిసి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి మీకు మెంటల్ టెన్షన్ శుక్ర శనివారాల్లో, బట్ చివరికి అది మీకు ఫ్యామిలీలో గుడ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ని తెస్తుంది, ఫైనాన్షియల్గా కూడా మీకు మంచి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ధనుసు రాశి వారికి సంబంధించినంత వరకు వ్యయ స్థానంలో కేతువు ఏలినాటి శని చివరి భాగం కాబట్టి వ్యయ స్థానంలో ఉన్న ఈ కేతువుకి మంగళవారం పూట ఏదో ఒకటి మీకు తోచిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో మంచి డొనేషన్ అత్యవసరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అలాగే చక్కగా ఉలవలు దానం ఇవ్వటం, ఒక కేజింపావు రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వటం, మమ రాశ్యాత్ వ్యయస్థాన ఉపస్థిత కేతుగ్రహ దోష నివారణార్థం చెప్పుకుని ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఏలినాటి శనికి ఎవరైతే ప్రతి శనివారం క్రమం తప్పకుండా తైలాభిషేకం చేస్తున్నారో వాళ్ళు అసలు మర్చిపోండి. ఈ ద్వితీయంలో ఉన్న శని వాళ్ళకి చెడు చేయరు, మంచి చేస్తారు. ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి మనం చూసినప్పుడు దశమంలో బుధుడు, లాభంలో కేతువు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది మకర రాశి వారికి. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. సో ఇక్కడ చూసినప్పుడు పంచమాధిపతి, అదేవిధంగా నవమాధిపతి శుక్రుడు బుధుడు ఇద్దరూ కూడా వీరికి ఈ యొక్క మకర రాశి వారికి దశమ స్థానంలో ఈతు చెందున్నారు. ఇక్కడ పంచమ నవమాధిపతులు ముఖ్యంగా ఈ యొక్క యుతి ఏదైతే ఉందో, దశమాధిపతి శుక్రుడు దశమంలో ఉన్నాడు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీ క్రియేటివిటీకి తగ్గ జాబ్ దొరకటం, అలాగే దానికి తగ్గట్టు అదృష్టం కూడా మీకు ఫేవర్ అవ్వటం, అదృష్టం కూడా కలిసి రావటం. మొదటి 5 రోజులు కూడా ఇక్కడ మనం చూసినప్పుడు మకర రాశి వారికి 5, 6, 7 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చక్కగా బాగా యోగవంతంగా ఉంది. ఏదైతే బుధ శుక్రుల యొక్క కలయిక మీకు దశమ స్థానంలో జరిగిందో, ఆర్టిస్టిక్ టాలెంట్తో ఉన్న వాళ్ళకి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ శుక్రుడు బుధుడు యొక్క కలయిక ఉద్యోగంలో నెగోషియేషన్కి, అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అంటారు కదా, దానికి సంబంధించిన నెగోషియేషన్కి పంచమ నవమాధిపతులు 2 అత్యంత అనుకూలమైన, అటు చూస్తే పూర్వపుణ్య స్థానాధిపతి, ఇక్కడ చక్కగా భాగ్యాధిపతి, ఇద్దరూ కూడా కలిసి దశమ స్థానంలో ఉన్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో మకర రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారాంతంలో శుక్ర శనివారాలకు వచ్చేసరికి సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఇక ఇక్కడ కొన్ని విషయాల్లో క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు,
బిజినెస్ వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో సో మచ్ ఆఫ్ రీథింకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది అంటే మీకు మీ అదర్స్కి మధ్య ఎవరైతే మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించుకొని మైండ్ స్ట్రెస్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఎడ్యుకేషన్ పరమైన విషయాలకు అంటారా, పంచమ నవమాధిపతులు ఇద్దరూ దశమ స్థానంలో కలిసి ఉన్నారు కాబట్టి చక్కగా ఏదైతే మీరు చదివారో, ఏదైతే మీరు కావాలనుకున్నారో, మీ చదువుకు తగ్గ జాబ్ వస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎడ్యుకేషన్ కూడా బాగుందనే అర్థం దానికి సంబంధించి. సో మకర రాశి వారికి ధనపరమైన విషయాలకు సంబంధించి చూస్తే ధనాధిపతి అయిన గురుడు మీకు ఇక్కడ శని రాశిలోనే వక్రించున్నారు. సో మనీ కమ్స్ అండ్ గోస్, వస్తుంది వెళ్తుంది. ధనపరంగా చూసినట్టయితే కనుక డబ్బులు రావటం వెళ్ళటం అనేది సహజం. ఎడ్యుకేషన్ బాగుంది, ఉద్యోగం బాగుంది. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చూస్తే కొన్నిసార్లు మీ యొక్క పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొన్ని కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఐడెంటిటీ, అంటే అతని యొక్క పలుకుబడి ఏంటి, అతని యొక్క స్ట్రేచర్ ఏంటి అనేది ఎక్కువగా మీకు ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఎదుటి వ్యక్తులు ఆలోచించే పరిస్థితి ఉంది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నవమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉంది ముఖ్యంగా. సో ఇది సమ్ హార్డ్ టైమ్ టు యువర్ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో, ఫాదర్ యొక్క మొండి వైఖరి కావచ్చు, హెల్త్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. అండ్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషను, ఫారెన్ ట్రావెల్, లాంగ్ జర్నీ విషయాల్లో కొంత అనుకూలత తక్కువ ఉంది. మకర రాశి వారికి సంబంధించి పంచమస్థ రాహువు. సో ఎంత మీరు క్రియేటివిటీ, మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఇంటెలిజెన్స్ అంతా బాగున్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీరు ఓవర్ క్రియేటివిటీకి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక్కటే ప్రాబ్లం వస్తుంటుంది. ఈ యొక్క పంచమస్థ రాహుకి, పూర్వపుణ్య స్థానంలో ఉన్న రాహువుకి చక్కగా మీరు రాహు కాలంలో రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉండండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. రాహుకాలంలో ఈ యొక్క మంత్రం చదువుకుంటూ వెళ్తే అల్టిమేట్ రిజల్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో వచ్చే చికాకులు కూడా తగ్గుతాయి. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి నవమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో కేతువు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. వారాంతం శుక్ర శనివారాలు కుంభరాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇక్కడ కుంభరాశి వారికి 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండగా చతుర్థాధిపతి, పంచమాధిపతి ఎక్కడ కలిశారు వీళ్ళకి? చతుర్థాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు ఇద్దరూ కూడా. నవమాధిపతి కూడా శుక్రుడే, యోగకారకుడు శుక్రుడు వీళ్ళకి. యోగకారకుడు శుక్రుడు కుంభరాశికి చక్కగా నవమ స్థానంలో చాలా బలయుతంగా ఉన్నారు. పంచమ నవమాధిపతులు ఇద్దరూ నవమ స్థానంలో కలిసి ఉన్నారు. అద్భుతమైన కాలం. ఇక్కడ మీ ఆలోచనలు దేనికన్నా అప్లై చేద్దాం అనుకున్నారు, ఏదైనా ఉద్యోగానికి వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇంకొంచెం బెటర్గా మీ యొక్క ఆలోచనలు ఇంప్రూవ్ అవుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, దానిలో మీ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, మీ యొక్క రీసెర్చ్ వర్క్ కావచ్చు, అద్భుతంగా చాలా ఉన్నతంగా మీకు మొదటి 5 రోజులు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. శుక్ర శనివారాలు ఇక్కడ మనం చూసినప్పుడు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, సో ఇక వ్యయ స్థానంలో గురుడు శని వక్రించి ఉన్నారు. సో ఇదొక్కటి కొంచెం హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, లాంగ్ జర్నీస్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ సెటిల్మెంట్కి సంబంధించి కావచ్చు, కన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు, శత్రువులకి సంబంధించిన విషయాల గురించి కావచ్చు. శుక్ర శనివారాలు మాత్రమే కొంత మీకు మానసిక పరమైన ఒత్తిడి అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని ఎక్స్పెండిచర్స్, గురుడి లాంటి శుభగ్రహం ఇక్కడ వ్యయ స్థానంలో ఉండటం వల్ల శుభమూలకమైన ఖర్చులు కూడా మనం భావించవచ్చు, నెగిటివ్గా తీసుకోవద్దు. ఏదైనా పంచమాధిపతి నవమాధిపతి ఇద్దరూ కలిసి ఇక్కడ అద్భుతంగా నవమ స్థానంలో ఉండటం
ఇంట శుభకార్యం జరిగే ఆస్కారం 100% ఉంది. శుభకార్యం మా ఇంట్లో ఇప్పుడు ఏం లేవండి ఫంక్షన్లు, అది వేరు. అంటే కొన్ని శుభప్రదమైన సమయం కాలం మీ వైపు ఉంది అని చెప్పడం. అలాగే రవికుజుల యొక్క యుతి మాత్రం అష్టమంలో నడుస్తుందండి. కొంచెం ఇదొక్కటి కేర్ తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు. తృతీయాధిపతి అష్టమంలో ఉన్నారు, అష్టమాధిపతి ఇక్కడ మీకు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు, 3, 7 దశమాధిపతి సప్తమాధిపతి ఇద్దరు అష్టమంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో కొంతవరకు సమ్ డీప్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఆరోగ్య సమస్యలకి సంబంధించి కూడా వాతము, వేడి, హీటు, కారాలు, స్పైసు, ఫ్రైడ్, ఆయిల్తో చేసిన ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. రవికుజుల్ లాంటి హార్ష్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ 8th హౌస్లో ఉన్నాయి కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఫస్ట్. మిగతా విషయాల్లో చూసినప్పుడు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తను విరే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా బాగుంది. ఫారెన్ సెటిల్మెంట్స్, ఫారెన్ అవకాశాలు, మంచి లక్, ఫార్చ్యూన్, ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించిన అదృష్టపరమైన విషయాలు అన్నీ బాగున్నాయి. అష్టమంలో రవికుజ, వ్యయంలో గురుశనులు, ఈ 4 గ్రహాల వల్లే మీకు ఏదైనా ఇబ్బంది. సో కాబట్టి ఇక్కడ ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం ఈ 4 వారాలు కొంచెం ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. హెల్త్ రీత్యా కొన్ని ఖర్చులు ఎక్కువగా ఈ స్పైస్ ఫుడ్, హాట్ ఫుడ్, హీట్ ఫుడ్, కారాలు వీటి వల్లే వచ్చే ఆస్కారాలు. అండ్ ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. అసలు తెలియని విషయం జోల్లో అసలు వేలు పెట్టద్దు. కాబట్టి ఈ రవి కుజులు, గురుడు, శని ఈ 4 గ్రహాలకి నిత్యం నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవాలి. తప్పకుండా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. శివాలయ దర్శనం కూడా కంపల్సరీ. మీ యొక్క విల్ పవర్ పెరగడానికి ఎటువంటి నెగిటివ్ ఫోర్సెస్నైనా సరే ఎదుర్కొనే శక్తి శివుడికి ఒక్కడికే ఉంది. అది మీకు ఇవ్వాలంటే శివాలయ దర్శనం కంపల్సరీ. ఇక మేన్ రాశికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి తృతీయంలో రాహు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, లాభంలో శని 5 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఆది సోమవారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే తృతీయాధిపతి, చతుర్థాధిపతి, అలాగే ఆ యొక్క చతుర్థాధిపతి, సప్తమాధిపతి, తృతీయాధిపతి, అష్టమాధిపతి కూడా శుక్రుడే అవటం. సో ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క యుతి అనేది ఉంది. ఇక్కడ మీకు 3, 4 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఈ 5 రోజులు కూడా సమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్, జాయింట్ అకౌంట్స్ నుంచి కావచ్చు, మీ పార్ట్నర్కి సంబంధించిన వెల్త్ కావచ్చు, ఏదైనా ఇన్సూరెన్సో, ఇన్కమ్ ట్యాక్సో, ఇన్హెరిటెన్స్ ముఖ్యంగా వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదర్స్ వెల్త్ మీది కాని వెల్త్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు లబ్ధి పొందే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించినప్పటికీ ఈ యొక్క బుధుడు చతుర్థాధిపతి అష్టమ స్థానంలోకి రావటం వల్ల ప్రాపర్టీస్ త్రూ ఇన్హెరిటెన్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే చక్కగా ఇది కలిసి వచ్చే కాలం. అలాగే ఈ యొక్క సప్తమాధిపతి అష్టమంలో ఉండడం, చతుర్థాధిపతి కూడా అష్టమంలో ఉండడం, బుధుడు అష్టమంలో యోగిస్తాడు కాబట్టి ముఖ్యంగా శుక్రుడు కూడా అష్టమస్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్లాస్, అత్తగారు, మామగారు, అత్తగారి తరపు నుంచి కూడా మీకు సహకారాలు అందే ఆస్కారాలని ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా 8th హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉన్నాయి. సమ్ సడన్ షార్ట్ జర్నీస్ రావచ్చు. వ్యాపార రీత్యా కూడా ఇక్కడ కొంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేన్ రాశి వాళ్ళకి సంబంధించి వారాంతం చూసిన శుక్ర శనివారాలు మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఆల్రెడీ ఇక్కడ లాభస్థానంలో గురుశనులు వక్రించి తిరుగుతున్నారు. సో కాబట్టి ఇక్కడ
మీ ప్రాఫిట్ గెయిన్, మీ కోరికలు, మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి, ఎటువైపు మళ్ళీ మనం ఏమైనా మారిస్తే బాగుంటుంది, దాన్ని ఎటువైపు మనం టర్న్ చేస్తే బాగుంటుంది, ఏదన్నా గ్రూప్ యాక్టివిటీస్ని మారుద్దామా, ఫ్రెండ్ సర్కిల్ని మారుద్దామా, ఇలాగా కొన్ని సర్కిల్స్ని మీరు చేంజ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అంటే మీరు ప్రాఫిట్ పొందడానికో లాభం పొందడానికో కొంత గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కోసం మీరు కొన్ని రీస్ట్రక్చరింగ్ చేసే ఆస్కారాలు మీ యొక్క సర్కిల్లో కానీ, గ్రూప్ యాక్టివిటీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ జరుగుతూ ఉంది. సో ఈ విధమైన పరిణామాలు మన శుక్ర శనివారాల్లో ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఏదైనా మేన రాశి వారికి సంబంధించి రాహు తృతీయంలో, అష్టమ స్థానంలో ఉన్న ఈ బుధ శుక్రులు కావచ్చు, లాభంలో ఉన్న గురుడు, చక్కగా శని కావచ్చు, 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి ప్రజెంట్ వీళ్ళకి చాలా వరకు కూడా పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. అదేవిధంగా సప్తమ స్థానంలో మాత్రం రవి కుజుల యొక్క సంచారం నడుస్తుంది. షష్టాధిపతి రవి అయ్యాడు, అలాగే నవమాధిపతి ద్వితీయాధిపతి కూడా రవి అయ్యాడు, కుజుడయ్యాడు. ఇది కొంతవరకు అంటే మ్యారిటల్ లైఫ్లో జీవిత భాగస్వామితో కొంత సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో ఇది కొంత లోపం అని చెప్పచ్చు. ఎదుటి వాళ్ళతో కొంత ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్, దానివల్ల క్లాషెస్ రాకుండా చూసుకోవాలి. ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడినా ఎందుకో ఏదో ఒక డిబేట్గా, ఆవేశంగా, అగ్రెసివ్నెస్గా గొడవ పడ్డట్టు మాట్లాడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైనా రవి కుజులు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎంతైనా మన లైఫ్లో మానవుడు సంఘజీవి, అంటే బయట సమాజంతో తిరగక తప్పదు. కాబట్టి ఎదుటి వాళ్ళ అనుకూలత లేకపోతే మనకి చాలా అప్సెట్గా ఉంటుంది. కాబట్టి రవి కుజుల సప్తమ స్థాన సంచార దోషం కోసం మ్యారిటల్ లైఫ్లో, బిజినెస్ లైఫ్లో, మీ యొక్క క్లోజ్ రిలేషన్స్లో తేడా రాకుండా ఉండటం కోసం రవి కుజులకి ఈ యొక్క వారం మొత్తం కూడా రవికి కుజుడికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం అత్యంత ఉత్తమం. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వారఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.